నువ్వు అడిగిన 50 లక్షలు తీసుకో. ఈ డబ్బు నాకు కాదు, పెద్దన్నకు పంపించు. ఎలక్షన్ ఫండ్ అని చెప్పు. పెద్దన్నకు సాల్వ్ అవుతుంది, నీకు జయరామ్ గండి చంపేదానికి వీలవుతుంది. ఓకే? ఏయ్, అట్లాడితే నాకు కూడా బ్యాగ్ పంపించు. చెప్పు జీకే. పెద్దన్న ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమే ఆ డబ్బు. ఆయనకి నా సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉంటుందని చెప్పండి. జీకే గాడు ఇంత చెంచాగిరి చేస్తున్నాడంటే నాకేదో అనుమానంగా ఉంది. వాడే గిరి చేసిన మనం గీసిన గిరిలోనే ఉన్నాడు. అది బాటమ్ లైన్. సార్, డబ్బు రెడీగా ఉంది. నమస్తే పెద్ద సార్, మీ ప్రసాదం రెడీ. ప్రసాదం ఏందిరా? అది 180 కోట్లు. ఆయనకి చెప్పు, నాకు టికెట్ రావాలి, గెలిచాక మంత్రి పదవి రావాలి. చెప్పు సార్. వినబడింది లేవయ్యా, అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతుందని చెప్పు. ఓకే సార్, మీరు తీసుకెళ్ళండి రా. డబ్బు జాగ్రత్త. మన డబ్బు కొట్టేసే మగాడవడ్రా. హైదరాబాద్ నచ్చిందా బ్రదర్? నచ్చినది, కానీ హైదరాబాద్లో ఇన్ని గన్స్, ఇన్ని బుల్లెట్స్ ఉంటాయని అనుకోలా. బుల్లెట్స్ లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు బ్రదర్. నేను బుల్లెట్స్ అనింది అమ్మాయిల గురించే. ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు బ్రదర్? అందం ఉండే అమ్మాయికి తెలివి అక్కర్లా, తెలివి ఉండే అమ్మాయికి అందం అక్కర్లా, రెండు ఉండే అమ్మాయికి మనం అక్కర్లా. నువ్వు చెప్పింది కరెక్టే బ్రదర్, కానీ మా శిరీష మాత్రం డిఫరెంట్. అందం ఉంది, తెలివి ఉంది, వాటితో పాటు మంచితనం ఉంది, అణుకువ ఉంది. ఆ సంగతి తెలుస్తానే ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్, నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది అండర్ కరెంట్గా శిరీష గురించి అని నాకు తెలుసు. నాకు ఆ మాత్రం బ్రెయిన్ ఉంది. నీ బ్రెయిన్ బెజవాడలో, లివర్ లింగంపల్లిలో ఉండదు అనుకుంటానే. మాటకి మాట. మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా. యునో ఏంటా లుక్కు? ఏంటి కొడతావా? యు వాంట్ టు బీట్ మీ? కమ్ ఆన్, బీట్ బీట్. నేను లేడీస్ మీద చేసుకో. ఆడంది నిన్న నన్న. నీకు ఆ డౌట్ వచ్చిందంటే నిన్నే అన్నట్టు డార్లింగ్. డార్లింగా? డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి? ఎస్, షీఈస్ మై డార్లింగ్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. ఇంతకీ మీలో ఐశ్వర్య ఎవరు, అభిషేక్ ఎవరు? మాటకి మాట, కౌంటర్ కి కౌంటర్. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. శిరీష, డోంట్ లాఫ్ విత్ దిస్ జోక్స్. వెళ్దామా బ్రదర్? కమ్. ఓకే, రండ్రా. ఇందాకేం మాట్లాడుకుంటున్నావు? అమ్మాయిల గురించి. నువ్వు అమ్మాయిలకి దూరంగా ఉంటావు అనుకుంటా. అమ్మాయిలకు పడినాడు, మందు తాగినాడు ఒకటే. చిన్న మెదడు పనిచేయదు. గెట్ రెడీ. ఏంటి అందరూ సడన్ గా సీరియస్ అయిపోయారు? శిరీష, నీకేం భయం లేదు. నీ వెనక నేనున్నాను, నా ముందు నువ్వు ఉండు అంతే. చస్తారు. మేమే కాదు, నువ్వు చస్తావు. దీంతో పాటు అందరం పోతాం.
ఏంది జీకే ఈడైనా జయరాము ఈడి కోసం ఈ ప్లాన్ వేశారు. ఈడేమో ఆడంగిలా ఆడాలని అడ్డం పెట్టుకున్నాడు. లంచ్ అనుకున్నాను కానీ ఇంత పనిచేస్తారనుకోలేదు. ఒకటంటే ఒకటే హ్యాండ్సమ్ వీడి ఒకలాంటి బాడీ ఆసమ్ ఒకటంటే ఒకటే హ్యాండ్సమ్ వీడి ఒకలాంటి బాడీ ఆసమ్ వీడు ఎప్పుడైనా నాకే సొంతం వీడి చూపులన్న నోకెల దాడి వీడి ఉపిరమ సురుడంత వేడి వీని తట్టుకున్న మొనగాడేడి ఆ కిరులంటి వాడి ఏడి వీడి టచ్లున్న పొంగుతది నాడి వీడి నవ్వులున్న లొంగుతది లేడి వీడి పెరచల పెదవికి మెలడీ విడ 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 నాకు తగ జోడి ఒకటంటే ఒకటే హ్యాండ్సమ్ వీడి ఒకలాంటి బాడీ ఆసమ్ వీడు ఎప్పుడైనా నాకే సొంతం Shake your body now. Shake your body now. ఏకదకడని వెతికిస్తాడే పక్క పక్క నుండి కప్పిస్తాడే తిక్కమక్క తిక్క కలిగిస్తాడే రకరకములుగా ఒక నండే కొంట కండే అతి కలివిడిగా కలిపాడే జంట కోరుకున్న ఒంటరిగా వీడి ఇంటి పేరు అని వెచ్చాడో నా ఒంటి పేరు ముందు అతికిస్తా చిట్టి గుండె మీద చోటిచ్చాడో నే పక్క దిండు పరి చేస్తా ఎంతమంది వీడి వెంట పడ్డారో నా కంటి రెప్పలో నా చేస్తా వీడిని ఎంతమంది ఇష్టపడ్డారో ఓ ముద్దు పెట్టి దిష్టి తీస్తా వయసడిగిన వ్యాక్సిన్ వీడే మనసడిగిన మోసం వీడే కలలడిగిన క్యూపిడ్ వీడే కసి పెంచాడే మనవాడే మగవాడే అని మరి మరి మురిపించాడే మది చెడగొట్టేశాడే ఒక మొక్కల చెప్పాలంటే వాడు పక్కనున్న కిక్కే వేరే ఈ సక్కనుడు దక్కితే చాలే ఇంకా వేరేం కావాలే నా టెక్కులని పక్కనెడతాలే సర్వ హక్కులని ఇచ్చుకుంటాలే చెడ్డ లెక్కలని తక్కువ అవ్వకుండా నే మొక్కు తీర్చుకుంటా ఒకటంటే ఒకటే హ్యాండ్సమ్ వీడి ఒకలాంటి బాడీ ఆసమ్ వీడు ఎప్పుడైనా నాకే సొంతం ఒళ్ళు తీయండిరా నా కొడుకులు ఒక్కళ్ళు కూడా మిగలరు. ఆగండి రా, ఆవేశపడకరా నా కొడక. నాయనా వాడు నా తమ్ముళ్ళు అంటాడు. తమ్ముళ్ళు అంటోడే వీళ్ళంతా మన కోసం చావడానికి ఉన్నారు కానీ మనం వాళ్ళ కోసం కాదు. ఒక పక్క రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు ఏదైనా మనం సంపాదించాలంటే పాలిటిక్సే గతి. పాలిటిక్స్లో లీడర్ అవ్వాలంటే ఆ పెద్దనలా ఉండాలి, అంతేగాని వీధి రౌడీలా కాదు. నా మాటిను కొడక, ఆ పెద్దలను చూసి నేర్చుకోరా. ఆడి కింద 100 మంది జనం ఉన్నారు కానీ మర్డర్లు మనతో చేయిస్తాడు. అయినా నేను చచ్చేలోపు నిన్ను పెద్ద లీడర్ని చేద్దాం అనుకుంటుంటే నువ్వేంట్రా కత్తులు పట్టుకుని కవాతులు చేస్తావు. నీ కోపం నాకు అర్థం కాదురా. కాసి నేను చెప్పేది కూడా అర్థం చేసుకో. నాకు అన్నీ తెలుసు. ఆడెవడో కొత్తడు ఊళ్ళోకి వచ్చాడు. ఆ జీకే గారు ఆడు వెంటబడి ఆయన కలుపుకుంటున్నాడు. అంటే వాళ్ళలో ఏదో విషయం ఉన్నట్టుగా. రేయ్, ఖండంలోని చంపడం కష్టం కాదురా. గుండుల్లోని చంపాలి అంటే దీని అంట ఉండాలి. టైం కోసం వెయిట్ చేద్దాం, ప్లాన్ చేద్దాం, చేసేద్దాం.